10 మంది ఆత్మలను రక్షించిన నువ్వు నా దేవుని దృష్టిలో స్టార్. 10 మంది జీవితాలను ఒకవేళ రక్షించుంటే, 10 మంది ఆత్మలకు సువార్త ప్రకటించి 10 ఆత్మలను కాపాడి ఉంటే నువ్వు నా దేవుని దృష్టిలో స్టార్. ఈ లోకంలో ప్రఖ్యాతిగాంచిన మూవీ ఆర్టిస్ట్కి ఎంత విలువ ఈ సమాజంలో ఉందో అంతకంటే డబల్ విలువ కోటాను కోట్ల ప్రపంచాల్లో దేవదూతల ఎదుట నీకుంది. ఎందుకంటే ఇది దేవుడే ఘనపరిచింది. సణుగులు సంశయాలు మానటం అంత తేలిక కాదు. సణుగులు అంటే ఏంటో తెలుసా? అన్నీ బాగున్నప్పుడేం భజన చేయటం, ప్రతికూలతలు రాగానే గొనుక్కుంటాను చూడు, తిట్టుకుంటాను చూడు, కర్మ నెతికేసి కొట్టుకుంటాను చూడు, నా దరిద్రం అంటాను చూడు. ఇది అబద్ధాలు ఆడకుండా చెప్పండి. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు అలాంటి డైలాగులు నీకు వచ్చినాయా రాలేదా? ఎంతమందికి వచ్చినాయో చేతులు ఎత్తండి. ఇలా సణుక్కోకూడదని మీకు తెలియదా? తెలిసి కూడా ఎందుకు సణుక్కుంటున్నారు? ఏందోనన్నా తెలియదు, కానీ ఆ సన్నివేశం వచ్చేసరికి ఆగదన్నా. అది ఆగాలన్నా. ఆగిందే కొడుకు లక్షణం అన్నా. స్తోత్రం. జ్ఞానవంతుడైన కొడుకు, నిజంగా ప్రేమగల కొడుకు, తండ్రి శక్తిని తండ్రి జ్ఞానాన్ని గ్రహించిన కొడుకు ఏమంటాడో తెలుసా? నాన్న ఏది చేసినా అందులో ఆంతర్యం ఉంటుంది. నాన్న ఏది చేసినా అందులో ఆంతర్యం ఉంటుంది. నానేం పిచ్చి పని చేయడు. అరే నీకు అన్యాయం చేస్తున్నాడు రా, లేదు నాన్న నన్ను ప్రేమిస్తాడు, ద్వేషించడు. మా నాన్న సంగతి నాకు నువ్వు చెబుతావు ఏందిరా? నన్ను కన్నోడు ఆయన, నన్ను కన్నోడు ఆయన, నాకు అన్యాయం చేయడు అంటాడు. జ్ఞానము గల కొడుకు, ప్రేమ గల కొడుకు, నిజముగా తండ్రిని ఎరిగిన కొడుకు. తండ్రిని అర్థం చేసుకొని కొడుకు కూతుళ్ళే తల్లిదండ్రులను తిట్టుకునేది. అర్థమైందా? ఎట్లయినా మా అమ్మ మా నాన్న కొంచెం తేడా అన్నయ్య, నాకైతే చాలా అన్యాయం చేశారు. ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెట్టేశారు వాళ్ళు, పెట్టేశారు. ఓకే, మీ అమ్మా నాన్న తేడా కావచ్చు, బలహీనలు కావచ్చు, ఒకడికి సపోర్ట్ చేసి ఒకళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు. ఇస్సాకు ఏశావుని, రెబ్కా యాకోబును సపోర్ట్ చేసినట్టు ఆఫ్కోర్స్ అయి ఉండొచ్చు మనుషులు, కానీ మనందరికీ తండ్రి అయిన వాడు అలా ఎప్పుడూ చెయ్యడం. మనందరికీ తండ్రి అయిన వాడు ఒకడున్నాడు. ఆయన ఏది చేసినా 100కి 200% ఉండదులే, కానీ ఉంటే ఉండదులే, 100కు 100% ఆయన ఏది చేసినా అంతా కలిపి మన మంచినే కాంక్షిస్తాడు, మన మేలునే కాంక్షిస్తాడు, మన క్షేమాన్నే కాంక్షిస్తాడు, మన అభివృద్ధినే కాంక్షిస్తాడు, మన విజయాన్నే కాంక్షిస్తాడు, మన క్షేమాన్ని 100కు 100% కోరుకుంటాడు. కాబట్టి తండ్రిని అర్థం చేసుకున్న కొడుకు ఎలాగో తండ్రికి సపోర్టివ్గా మాట్లాడతాడో, తండ్రిని అర్థం చేసుకున్నటువంటి బిడ్డలు కూడా జీవితంలో ఏది దేవుడు అనుమతించినా దాని విషయంలో సణుగులు సంశయాలు ఉండవు. ఒకవేళ ఉన్నాయంటే అది పిన్న దశ, అర్థం చేసుకోలేని దశ. అర్థమైందా? నాకే ఎందుకు ఎట్టయింది, నాకెందుకు అయింది, నాకెందుకు చేయాలి అంటే ఎట్లా ఉండదండి? నన్ను బడికి ఎందుకు పంపించాలి? తండ్రి మంచోడైతే, తండ్రి మంచోడైతే నన్ను సిగరెట్ తాగనీయాలి, తండ్రి మంచోడైతే నన్ను మందు తాగనీయాలి, తండ్రి మంచోడైతే నేనేం చేసినా ఏమనకూడదు. కానీ కదిలితే తంతనాడు, మిదిలితే తంతనాడు. కాబట్టి ఇతడు నాకు శత్రువు, నాకు అన్యాయం చేస్తున్నాడు. ఈ టైప్ ఆఫ్ సైకాలజీ, ఈ పిల్లతనపు నేచర్ అనేది ఎదిగిన పరిశుద్ధుల్లో కూడా కొంతమందికి ఉంది. ఇలా ప్రశ్నించటం, ఇలా సనగటం, గొనగటం అనేది దాన్ని ఏమంటారంటే, వయసులో పెద్దోళ్లే కానీ ఆధ్యాత్మికతలో పిల్లకాయలు. వాళ్ళకి ఆ పరిపూర్ణత రాలా. ఆ పరిపూర్ణత వచ్చిన వాళ్ళు ఏమంటారో తెలుసా? నాకేది చేయాలో నాన్నకు తెలుసు, ఏది రప్పించినా, ఏది జరిగించినా, ఏది అనుమతించినా అన్నీ కలిపిన మా నాన్న నా మేలుకే చేస్తాను. నా మంచి నాన్న, మా మంచి నాన్న, మంచి నాన్న.
నానా ఇలా నేను ఎదుర్కోవడం నీకు ఇష్టమైందా, అది నాకు అవసరమైందా? అలాగే పోనీ నాన్న పర్లేదు, నీ చిత్తమే అయ్యా, నువ్వు ఏది చెబితే అది. సణుగులు సంశయాలు మాని కుమారులగునట్లు మీరందరూ కూడా ఇలా ఉండండి అన్నాడు. సంశయము అంటే అనుమానించటం, సణుగులు అంటేనేమో ఎదురు ప్రశ్నించటం. ఈ రెండు చేయకూడదు. ఈ రెండు చేస్తేనే నువ్వు పిల్లోడివి, అవిశ్వాసివి కాదు, పిల్లోడివి. ఏబు ప్రారంభపు దశ అది. ఏబు ముగింపు చూడండి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను తెలుసుకున్నాను. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన చెరుపు వీడెవడు అన్నట్టుగా జ్ఞానము లేని వాడదైన నా శక్తికి మించిన విషయాలను గూర్చి నేను మాట్లాడాను. నిన్ను గూర్చిన వార్త వింటిని ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచుంటిని. అందుకే నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఏబు గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుంచి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనై నేను ఏమీయూ నెరుగుక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నేను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను అయితే ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను గనుక కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఎందుకు బూడిదలో పడ్డావు? ఎందుకు ధూళిలో పడ్డావు? ఏబు కష్టాలను బట్టా? కాదు కాదు కాదు, నా జీవితంలోనికి వీటన్నిటిని అనుమతించాడని ఆయన్ని సణిగాను చూడు, మా నాన్నని మా తండ్రిని గొనిగాను చూడు, మా తండ్రిని ప్రశ్నించాను చూడు. అందుకు బూడిదలోను ధూళిలోను అద్ది. ఆరంభమేమో పిన్న దశ, పరిపూర్ణతలోకి వచ్చేటప్పటికి పెద్దవాడైపోయాడు. అంటే ఇక సణుగు లేదు, సంశయం లేదు, ప్రశ్న లేదు. ఇక నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే. ఇప్పుడు అందరూ చెప్పండి. అందరు చెబుతారో కొందరు చెబుతారో చెప్పండి. ఏమి చేసినా, నా జీవితంలో ఏ పరిస్థితి అనుమతించినా మా నాన్న అన్నీ నా మేలు కోరి అనుమతిస్తాడు, నా కీడు కోరడు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇంత వివరణ చెప్పినాక ఇంకా చేతులు లేపకి ఏం చేస్తారు? కానీ కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మనం సణుగుతాం. అది దేవుని కుమారుల లక్షణం కాదు, పిల్లల లక్షణం, పిల్లకాయ లక్షణం. కొంచెం మనం ఎదిగిన వారిమిగా, పరిపక్వత చెందిన వారిమిగా సణుగుడు అనేది రావద్దు. రెండవది సంశయము అన్నాను. సందేహము, సంశయము, అనుమానము, సందేహము ఇవన్నీ ఒకటే. దేవునికి స్తోత్రం. సంశయము రావద్దు అంటే అనుమానం పెట్టుకోవద్దు ఎవరి మీద. కోపం ఆయనకి. సందేహం, అనుమానం, సందేహాలు పెట్టుకుంటే కోపం. పరిపూర్ణంగా నువ్వు నన్ను నమ్ముచున్నావా? ఎన్నిసార్లు అడిగాడో బైబిల్ మొత్తం అదే ఆయన గోల. నీవు నన్ను నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. అట్లయితే ప్రశాంతంగా ఉండు. మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అన్నాడా? కుమారి, నీ నమ్మిక చొప్పుననే నీకు కలిగినది. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? నీవు విశ్వసించిన ప్రకారం, నీవు నమ్మిన ప్రకారం నీకు అగునుగా. ఎట్లా? బైబిల్లో యేసయ్య సన్నివేశాలు అన్నిటి చోట్ల ఆయన వారి విశ్వాసము చూచి అని ఇలా ఎన్ని పదాలు ఉన్నాయో, ఎన్ని సన్నివేశాల్లో ఈ ప్రస్తావన ఉందో. అంటే దేవుడికి ఏది ఇష్టం? సమస్త విషయములో పరిపూర్ణముగా ఆయననే నమ్ముటం అన్న విషయంలో దేవునికి ఇష్టం. అభివృద్ధి చెందిన కొడుకు, పరిణతి చెందిన కొడుకు నాన్నను అనుమానించడు. నాన్న చేసే పనులు పిచ్చి పనుల్లాగా అనిపించినా సరే వాటి వెనక ఏదో ఆంతర్యం ఉంటుంది అనుకుంటాడు. నాన్న చెప్పే ఆలోచనలు
పనికి మాలినవి కాదు, పనికొచ్చేవి అని గుర్తుపడతాడు ఎదిగిన కొడుకు. పిల్లకాయ కొడుకులు ఉంటారు కొంతమంది. ఏం కొడుకులు? బాడీలు పెరుగుతాయి కానీ బ్రెయిన్ పెరగదు. నానేదన్నా ఒకటి చెబితే ఇది ఎందుకు చెప్పాడని గ్రహించరు. పిచ్చి కుమారులు, పిచ్చి కూతుళ్ళు. ప్రతి దానిలో ఏదో ఉంది అంటే కీడు ఉందనుకుంటారు. పనికిమాలిన తెలివి. బిడ్డ మేలు కాంక్షించే తండ్రి ఏదైనా చేస్తాడు. తండ్రి జనం తనను పొగిడితే సంతోషపడడు, తన పిల్లల్ని గనపరిస్తే సంతోషపడతాడు. తెలుసా మీకు ఆ సంగతి? మనందరం కలిసి ఆయన్ని మహింపరుస్తున్నాం. మనం అనుకుంటాం ఆయన అందరం కలిసి మహింపరుస్తుంటే తెగ సంబరపడిపోతాడని. మీరు తల్లులు తండ్రులేగా, మీ సైకాలజీ చెప్పండి. జనం మిమ్మల్ని గనపరిస్తే మీకు తృప్తి ఉంటుందా? లేకపోతే మిమ్మల్ని గనపరచకపోయినా మీకు పుట్టిన మీ సంతతిని మీ కళ్ళ ముందు గనపరిస్తే మీకు ఎక్కువ తృప్తి ఉంటుందా? నిజం చెప్పండి. మాకు పుట్టిన వాళ్ళని గనపరచడం ఏంటి? ఏడిసారు వెధవలు, వాళ్ళని గనపరిచేది ఏంటి? మాకు కావాలి ఘనతని ఎప్పుడన్నా ఆశిస్తావా? ఒకవేళ నిన్ను గనపరిస్తే నీకు ఒక ఇంత తృప్తి ఉంటే, నీకు పుట్టిన నీ పిల్లల్ని ప్రజలు గనపరిచినప్పుడు ఆ తృప్తి సంపూర్ణమైతే. ఇప్పుడు ఈ కోణంలో తండ్రిని ఆలోచించండి. తండ్రి తన మహిమను వెతుకుతున్నాడా, మన మహిమను వెతుకుతున్నాడా? మనం తండ్రిని మహిమపరుస్తుంటే ఆ పిచ్చి మహారాజు ఏం చేస్తున్నాడో తెలుసా? పరచండ్రా, మొత్తం కట్టకట్టుకొని నన్నే మహిమపరచండి అని మన మహిమలో తృప్తి చెందుతున్నవాడు కాదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయిన దాకా ఆయన వెతికేది తన పిల్లలైన మన క్షేమం, మన మహిమ. నిజం ఇది. ఎప్పుడన్నా ఆలోచించారా ఆయన మన మహిమను వెతుకుతాడని? కానీ లేఖనము చెప్పింది. రోమా 8:29. ఇంటికి పోయి చూసుకో. ఇప్పుడు నాకెళ్ళి చూడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఎప్పుడు కూడా మనల్ని మహింపరచాలనే ఇష్టం. అందుకే ఇన్ని కండిషన్లు పెట్టేది, అందుకే ఇన్ని హద్దులు పెట్టేది. అది చేయొద్దు, ఇది చేయొద్దు. ఎందుకు అనుకున్నావు? ఇవన్నీ చేస్తే నీకు చెడ్డ పేరు వచ్చిద్దిరా, నిన్ను తిడితే తట్టుకోలేను, నిన్ను మహింపరచాలరా. అమ్మా, 10 మందికి నిన్ను ఒక జ్యోతిగా చేయాలమ్మా. 10 మందికి నిన్ను ఒక దీపంగా చేయాలమ్మా. 10 మందికి నిన్ను ఒక వెలుగు కావాలమ్మా. నేను వెలుగునమ్మా, నా పిల్లలు మీరు కూడా వెలుగమ్మా. నేను వెలుగై నాకు పుట్టిన పిల్లలు మీరు చీకటి కాకూడదమ్మా. అయ్యా, అట్లా చేయొద్దు నాన్న. సమాజంలో నిన్ను ఒక జ్యోతిగా ఉంచాలనుకున్నాను రా. ఆ వ్యసనాల్లోకి వెళ్ళిపోతే నిన్ను చూసి 10 మంది ఎట్లా మారుతారు నాన్న? నువ్వు వాటిని వదిలిపెట్టి నువ్వు క్రమంగా నిలబడితే కదరా నీ వెలుగులో వాళ్ళు తమ బ్రతుకులు దిద్దుకునేది. నీ మార్పును చూస్తే కదయ్యా వాళ్ళు మారేది. అప్పుడు కదా నువ్వు వాళ్ళకి దీపం అయ్యేది. నువ్వే ఈ వంకర టెంకర్లో ఉంటే ఎట్లా నాన్న? నువ్వు కంట్రోల్ చేసుకోరా. 10 మంది నిన్ను ఒక దీపంగా భావించి నిన్ను గనపరుస్తుంటే ఆ శుభదినం చూడాలని ఆశపడుతున్నాను రా. దేవుని కోరిక ఇదా కాదా నాకు చెప్పండి. ఎంతమంది గుర్తించారు? ఎప్పుడు ఏం కోరుకుంటాడు ఆయన? అందరు కట్టుకొని నన్నే మహిమపరచంటారా, మీరు ఏ బాగులో నన్ను పడండి అంటాడా? నాకు మహిమ వచ్చినా రాకపోయినా పర్వాలేదు నాన్న, మీరు బాగుండాలి, మీరు లోకానికి వెలుగుగా ఉండాలి. ఇక్కడే కాదు నాన్న, నేను సృష్టించిన కోటాను కోట్ల ప్రపంచాల్లో మీరు మహిమపరచబడాలి, మీరు ఘనపరచబడాలి, మీరు ఆ స్థానంలో ఉండాలి. ఎంత ప్రేమ! అది తండ్రి గుండె, మన అయ్య గుండె, మన నాన్న గుండె. అది ఆయన మన మహిమను ఎత్తుకుతాడు. ఎప్పుడు కొట్టినా కూడా బుద్ధిహీనమైన పనులు చేస్తున్నావు ఎదవా, దీనివల్ల నీకు దరిద్ర పేరు వచ్చింది, అవమానం వచ్చింది, అది చూడలేను నేను. చాలామంది తండ్రులు అందుకే కోపడతారు పిల్లల మీద. నిన్ను గురించి బజార్లో ఏమనుకుంటున్నారు తెలుసా? రే గాడిదా, తెలుసా ఎదవా? పోనీ నాన్న అనుకుంటే అనుకోని, నీకేంది నాన్న? రే నా కొడుకురా, నా కొడుకువి. నలుగురు నిన్ను గురించి చెడ్డగా అనుకుంటే నేను ప్రశాంతంగా ఉండలేనురా. ఈ డైలాగ్ మన నాన్న మనకు వదిలేడా? అప్పుడప్పుడన్నా వదలలేదా? ఒకవేళ మీరు మంచిగా ప్రవర్తిస్తే ఆ డైలాగ్ వదలడు నాన్న.
దరిద్ర పనులు చేసి సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుని, అయ్యా మా నాన్న 2-3 సార్లు స్పష్టంగా వాడాడు, అయ్యా నలుగురు ముందు జాగ్రత్తగా ఉండాలయ్యా. తెలివిగల్లోడు అనుకుంటే ఏంది నువ్వు ఎట్లా తయారై అట్లా వేస్తాడు. నువ్వు ఎదవరా అనడు. ఆయన చదువు లేదు, మళ్ళీ భలే బ్యాలెన్స్ చేస్తాడు, బ్యాలెన్స్ కొడతాడు కోటింగ్. నువ్వు కాస్త తెలివిగల్లోడు అనుకున్నావు, నువ్వేందయ్యా అంటాడు. ఓహ్ మా నాన్న దృష్టిలో నేను తెలివిగల్లోడు నేను అనమాట. అయితే ఇప్పుడు పిచ్చి పని చేసి దరిద్ర పేరు తెచ్చుకున్నాను అన్నమాట అని కంట్రోల్ చేసుకునేవాడిని. కూటమి అయిపోతే ఖచ్చితంగా వచ్చి కూర్చొని, అయ్యా ఆ పాట పాడావు చూడు, ప్రజల స్పందన ఆయన యువతడు వచ్చి ఎంత సంతోషపడ్డారో తెలుసా, బిడ్డలు ఎంత ఆనందపడ్డారో తెలుసా. నేను ఏది చేసినా వచ్చి ఆయన ఎవరు కనపరచకపోయినా అది చెప్పుకోడు. అంటే భూమి మీద నాన్న మనసు చెప్తున్నానమ్మా, దీన్ని పోలి ఆ నానున్నాడు అంతకంటే బెస్ట్గా. ఇది మనకు బాగా ఎక్కాలి. దీన్ని బట్టి 2 జరుగుతాయి. 1 సణుగులు పోతాయి, 2 నాన్నను అనుమానించడం పోయిద్ది. మీరు దేవునికి కుమారులగునట్లు సణుగులు సంశయాలు మాని నిందారహితులు నిష్కపటులు నిష్కల్మషులై ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోండి నాన్న అన్నాడు. ఇబ్బందులు, శ్రమలు, సమస్త విషయాలు మనల్ని పదును పెట్టి షైనప్ చేసి మనల్ని మహిమపరచడానికే, మనకు విలువను దేవటానికే. నీకు ఎక్కువ దెబ్బలొద్దు, 2 దెబ్బలు చాలంటే అవుతావు. నల్లరాయి కట్టుబడికి పెడతారే, నల్లరాయి అవుతావు. దానికి ఎక్కువ దెబ్బలు ఉండవు. 2 దెబ్బల్లో గ్రానైట్ రాయి వచ్చేస్తుంది, నల్లరాయి. కానీ దాని మార్కెట్ వెల 5 రూపాయలు. మరి ఇప్పుడు ఏదైనా అయితే ఒక 2 రూపాయలు పెరుగు, ఒక 7 రూపాయలు, మహా అయితే 10 రూపాయలు అంతే. నల్లరాయి తెలుసా మీకు? సైడ్ రాయి అంటారు కదా, సైజ్ రాయి. థ్యాంక్ యూ నాన్న. దాని వేల 10 రూపాయలు ఉంటుందా నాన్న ఇప్పుడు? అంతే. నేను 2 దెబ్బలు తింది కాబట్టి. ఒక శిల్పం ధర 10 రూపాయలు ఉంటుందా? ఒక శిల్పం మార్కెట్లో పెడితే దానిలో జరిగిన నకిషీ పని ఎంత పని ఉందో అంత రేటు ఉంటుంది దానికి. 10 రూపాయలకి శిల్పం దొరికిద్దా? నేను ఇస్తా. కొన్ని శిల్పాలకైతే లక్షలు ఖర్చు. మరి అంత లక్షల విలువ ఆ శిల్పానికి ఎలా వచ్చింది అంటే లక్షల టన్నులు తిని ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. 2 దెబ్బలు తినడానికి 10 రూపాయల రేటే, 1000 దెబ్బలు తినడానికి లక్షల ధర. అట్లా మనల్ని అలా ఘనపరచడానికి చేతుల్లోకి తీసుకొని ఆ శిల్పకారుడు చెక్కుతున్నాడు. సణుగుతావా? నేను సణుగుతానా? సణగొద్దు. సంశయాలు కూడా పెట్టుకోవద్దు. దేవుని కుమారులగునట్లుగా మనం జాగ్రత్త పడదాం. ఇది మొదటి మాట. ఇందులో హెచ్చరిక ఉంది. 2వది ఏమన్నాను? బాధ్యత అన్నాను. బాధ్యత అంటే ఏమిటంటే జీవవాక్యమును చేతపట్టుకొని మీరు లోకమందు జ్యోతులై ఉన్నారు. అట్టి వక్రజనము మధ్య అన్నాడు. మూర్ఖులు, వక్ర బుద్ధి కలిగినటువంటి జనముల మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతులై ఉన్నారన్నాడు. ఇది 2వ విషయం. జ్యోతులుగా మనల్ని దేవుడు చూస్తున్నాడండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నిన్ను వెలిగించాను బేటా, లోకంలో ఒక వెలుగు వెలగాలరా నువ్వు అంటున్నాడు ఆయన. అర్థమైందా? 10 మందికి నువ్వు ఒక వెలుగు కావాలరా తల్లి. అది నా కోరిక. ఈక్వెడార్ అరణ్యంలో ఔకా జాతి మనుషుల మధ్యలోనికి వెళ్ళి ఆ శివులు బాసినటువంటి జిమ్ ఎలియాట్ బృందం ఆ సమాజానికి దేవుడించిన వెలుగు. రెడ్ ఇండియన్ల మధ్యలోకి వెళ్ళిన డేవిడ్ బ్రైనార్డ్
ఒక 5 ఏళ్ల పాటు చేసిన సేవ. చీకటి నిండిన ప్రజల్లోకి దేవుని వెలుగుగా వెళ్ళి వెలిగాడు. ఈరోజు ఎన్ని ఆత్మలకు సువార్త చెప్పి రక్షణలో నడిపించావో వాళ్ళందరికీ నువ్వు ఎవరో తెలుసా? దేవుడు పంపిన వెలుగు నానా నువ్వు. దేవుడు పంపిన వెలుగు. నువ్వు ఎన్ని చోట్ల సేవ చేస్తున్నావో, ఎన్ని చోట్ల సంఘాలు కట్టావో, ఇంకా ఎన్ని చోట్ల కట్టబోతున్నావో, అది ఎంతమందో నేను చెప్పనా? నిన్ను వెలిగించి అదిగో నా బిడ్డలు అంధకారంలో ఉన్నారు, వాళ్ళ మధ్య జ్యోతివై ప్రకాశించమని నిన్ను పంపినవాడు నా దేవుడయ్యా. నువ్వు వారి మధ్య వెలుగు నాన్న, నువ్వు వారి మధ్య వెలుగు. నీ వెలుగులో వాళ్ళు తమ బ్రతుకు దిద్దుకోవాలి. అమ్మా, నీ మాదిరిలో, నీ వెలుగులో వాళ్ళు తమ బ్రతుకులు దిద్దుకొని, అన్నా నువ్వు వచ్చినాక మా జీవితం మారిందన్నా, అన్నా నువ్వు మమ్మల్ని దర్శించి మా దగ్గరికి రావటం మొదలుపెట్టినాక మా బ్రతుకులు మారిపోయినాయి అన్నా, అక్క నువ్వు వచ్చిన తర్వాత మా జీవితాలు మారినాయి అక్క, అక్క నువ్వు మా కోసం కష్టపడ్డావు అక్క, నువ్వు మా కోసం శ్రమపడ్డావు, మా కోసం నువ్వు వచ్చి మాకు చెప్పడం ద్వారా, మాకు నేర్పించడం ద్వారా, మా మధ్య నువ్వు బ్రతికి చూపించడం ద్వారా నీ వెలుగులో మా బ్రతుకు దిద్దుకున్నావు అక్క. నువ్వు మాకు దేవుడిచ్చిన వెలుగు అక్క, నువ్వు వెలుగక్క. నువ్వు లేకపోతే మా బ్రతుకులు ఏమైపోయాయి అక్క. నాదేముందమ్మా, ఏసయ్య కృపమ్మ, ఏసయ్యనక్క కాదంటలేదు, కానీ ఏసయ్య ఆయన వెలుగు నీలో నింపి, సూర్యుని వెలుగు చంద్రబింబం తీసుకొని నైట్కి వెలిగించినట్టుగా ఏసయ్య వెలుగు నీలో మేము చూసామక్క, నీలో మేము చూసామన్నా. అన్నా లేకపోతే మేమేమైపోయేవాళ్ళం అన్నా, మేము నాశనం అయిపోయేవాళ్ళం అన్నా, నరకానికి పోయేవాళ్ళం అన్నా, వ్యసనాల్లో చాలా దారుణంగా అనుభవించేవాళ్ళం అన్నా. అన్నా అన్నా నువ్వు రావటం వల్ల వెలిగించబడ్డామన్నా. అట్టి జనము మధ్య జీవవాక్యము చేతబట్టుకుని మీరు జ్యోతులై ఉన్నారు. జీవ మార్గమును సత్య మార్గమును అనుసరించున్నట్లు ఎవరు అనేకుల్ని త్రిప్పుదురో వారు ఆకాశ మండలమందున జ్యోతుల వలె నిరంతరము ప్రకాశించదరన్నాడు. నానా, నీ సమాజానికి, నీ గ్రామానికి, నీ పట్టణానికి, నీ వీధికి, నీ బంధుజనులకు, నీ ప్రాంత ప్రజలకు దేవుడు వెలిగించిన వెలుగు నువ్వేనమ్మా. దేవుడు నిలబెట్టిన వెలుగు నువ్వే నాన్న. ఇది నీ బాధ్యత నాన్న. నువ్వే చీకటి క్రియలు చేస్తే ఎట్లా నాన్న? నువ్వే చీకటిగా బతికితే ఎట్లా నాన్న? నువ్వే వంకర టెంకరగా వక్ర జనాల్లో నువ్వు కూడా వంకర బుద్ధితో బ్రతికితే ఎట్లా నాన్న? నేను లోకమునకు వెలుగుని, నా తర్వాత నా బిడ్డగా నువ్వు లోకానికి వెలుగు. ఎంత ఆశతో అన్నాడో చూడు. ఓకేనా? ఇదే మాట ఒక పాటలో మెన్షన్ చేసుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఏంటి నీ బాధ్యత చెప్పమా? చీకటిగా బతకటమా, వెలుగుగా బతకటమా? నా తండ్రి తెలియనప్పుడు చీకట్లో బతికావు, చీకటిగా బతికావు. ఇప్పుడు నా తండ్రిని తెలుసుకున్నావు, ఆయన రక్తంలో కడగబడ్డావు, జీవవాక్యాన్ని చేతబట్టుకున్నావు. లోకమందు ఇప్పుడు నువ్వు వెలుగు. నీ జాతికి, నీ జనులకు, నీ బంధువులకు, నీ సమాజ ప్రజలకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, నీ గ్రామమునకు, నీ ఉన్న ప్రదేశమునకు, దేవుడు నిన్నుంచిన ప్రదేశమునకు నువ్వు ఎక్కడుంటే అక్కడ వెలుగు. నువ్వు వెలగాలి, నువ్వు వెలగాలి, నువ్వు వెలగాలి. నువ్వు అధికారాలు చేపట్టి డబ్బు సంపాదించి కాదు, దేవుని చిత్తం అయితే ఇస్తాడు ఆ వెలుగుగా. ఇప్పుడు సినిమా స్టార్స్ ఉన్నారు, వాళ్ళు స్టార్స్ అంటే నక్షత్రాలు అని. ఆ స్టారు, ఈ స్టారు, ఈ స్టారు, ఆ స్టారు, జెఫ్ఫా స్టారు, అన్ని స్టార్లు పెట్టుకొని వాళ్ళు రేగుతున్నారు. ఎవడు బాగుపడ్డాడు వాళ్ళ వల్ల? ఏ పాపి మారు మనసు పొందాడు వాళ్ళ వల్ల? ఏ జీవితాల్లో రూపాంతరం జరిగింది? హీరో సిగరెట్ ఇలా చూపించాడు అనుకో, అది చూసి ఇంకా తెచ్చులెచ్చులుగా సిగరెట్లు తాగారు. మందు తాగటం వాడు చేస్తే ఎగబడి మందు తాగటం మొదలుపెట్టారు. వాళ్ళు ఏ పనులు చేస్తే ఆ పనులు చేసి చెడిపోయారే కానీ బాగుపడ్డారా? జనం మొత్తాన్ని ఒక దారి చేసిన వాళ్ళు స్టార్ లేని నాకు అర్థం కాదు.
జనములను చెడగొట్టిన వాడు స్టార్ కాదు. చెడిపోతున్నటువంటి మానవ జాతిని చెడుతనము నుంచి మళ్ళించి జీవమార్గం వైపు తిప్పి బ్రతుకు అర్థం చెప్పి నిత్య జీవానికి మార్గం చూపి ఇహమందును పరమందును కూడా వాళ్ళని ధన్యులుగా చేసేటువంటి వాడే నిజమైన స్టార్. నిజమైన స్టార్. ఈరోజు నేను చెప్తున్నాను, ఎవడు ప్రఖ్యాతిగాంచిన స్టార్లు ఎవడున్నాడో వాళ్ళందరి కాడికి 10 మంది ఆత్మలను రక్షించిన నువ్వు నా దేవుని దృష్టిలో స్టార్. 10 మంది జీవితాలను ఒకవేళ రక్షించుంటే, 10 మంది ఆత్మలకు సువార్త ప్రకటించి 10 ఆత్మలను నువ్వు కాపాడి ఉంటే నువ్వు నా దేవుని దృష్టిలో స్టార్. ఈ లోకంలో ప్రఖ్యాతిగాంచిన మూవీ ఆర్టిస్ట్కి ఎంత విలువ ఈ సమాజంలో ఉందో అంతకంటే డబల్ విలువ కోటాను కోట్ల ప్రపంచాల్లో దేవదూతల ఎదుట నీకుంది. ఎందుకంటే ఇది దేవుడే ఘనపరిచింది. మనం చేసే పరిచర్య వల్ల మనుషులు పాడైపోయిన బ్రతుకులు బాగుపడ్డాయి. చీకటితో ఉన్న ప్రజలు వెలుగులోకి వచ్చారు. చీకటిలోను మరణ ఛాయలోను గల ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగు చూచారు. హల్లెలూయా. నాయనా, ఇది దేవుడు మనకిచ్చిన కృప. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ రోజున ఆత్మీయ పుట్టినరోజు సందర్భంగా కొంతమంది నాకు విషెస్ తెలియజేశారు. కొంతమంది రెడీలో ఉన్నారు కూటమి అయిపోయినాక పట్టుకోవాలని. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు అని బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి వ్రాయబడింది. యేసయ్యను గురించి కూడా, నీకు సంతోషమును మహా ఆనందమును సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము అని గాబ్రియేల్ దూత చెప్పాడు. బాగుంది. యేసయ్య పుడితే సంతోషం, సమాధానం. యోహాను పుడితే అనేకులకు సంతోషం. నన్ను గన్నప్పుడు నా తల్లి అనుకోలేదు, కానీ యేసయ్య నన్ను ముందే ఎరుగున్నాడు. ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలు నన్ను ఆవరించినప్పుడు చావు గోతిలోనికి వెళ్లకుండా నన్ను తప్పించి కంటికి రెప్పలా నిరంతరం నన్ను కాచుకుని 2002 ఏప్రిల్ 17 ఆయన రక్తంతో నా పాపములన్నీ కడిగి పరిశుద్ధపరిచి అంతటితో తృప్తి చెందకుండా ఆయన పరిచర్యకు పిలిచి అంతటితో తృప్తి చెందకుండా ఆ పరిచర్యను విస్తరింపజేసి అందులో ఫలములనిచ్చి అంతటితో తృప్తి చెందకుండా అందులో దైవ జనాంగము లేచి అంతటితో తృప్తి చెందకుండా వాళ్ళు సంఘములను కట్టి అంతటితో తృప్తి చెందకుండా వాళ్ళ దగ్గర నుండి మళ్ళా జనములు లేచి నీకు పుట్టిన వారిని నీవు చూచెద్దవు, నీ పిల్లలను నీవు చూచెద్దవు అన్న వాగ్దానం కూడా నెరవేర్చి ఈ సంవత్సరం కూడా నీవు లేచి దేశం యొక్క పొడమున వెడల్పున దానిలో సంచరించము, నీవు సంచరించు చోటెల్లా నీకు ఇస్తాను, నీవు చూచు ఈ దేశం అంతటిని నీకును నీ సంతతికి నిశ్చయముగా ఇస్తాను వాగ్దానం చేసి నిరంతరం తోడయుండి నడిపిస్తున్న ఆ దేవుని మహాకృప. ఏమని పొగడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎంత మహింపరిచినా కొంచెమే. అందుకే కృతజ్ఞతాస్తుతి అంటాం తప్ప ఇక నేనేం చేయగలను, కూర్చొని ఆడవటం తప్ప. అంటే ఏదో నష్టపోయి కాదు, చేయాల్సిన కార్యాలు మించి ఆయన చేసినందుకు ఆనందంతో కన్నీళ్లు తప్ప ఇంకేం లేదు. మీరు జీవవాక్యం చేతబట్టుకొని లోకమందు జ్యోతులై ఒక వెలుగు వెలగాలి. ఈ 2 మీ ద్వారా జరిగినప్పుడు నాకు తృప్తి, నాకు సంతోషం. బర్త్డే శాలేమన్న ఇదిగో కేక్ అని కేకు తెచ్చి ఇచ్చిన దానికంటే శాలేమన్న ఇదిగో ఈ సంవత్సరం 10 ఆత్మల్ని రక్షించడానికి దేవుడు వాడుకున్నాడన్నా అంటే అప్పుడు నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. నాన్న శాలేమన్న ఈ సంవత్సరం ఈ 10 మంది జీవితాలు వెలిగించడానికి నన్ను వాడుకున్నాడన్నా అంటే నా బిడ్డ 10 మంది బిడ్డలకు ఆత్మీయ తండ్రి అయ్యాడు, తల్లి అయ్యిందని దానివల్ల కలిగే తృప్తి ముందు నువ్వు కేకులదా, నువ్వు ఏమన్నాదా, ఏదో నీ సంతోషం కోసం థ్యాంక్స్ అమ్మా ఏదో అని అంటాను తప్ప నువ్వు ఫలించినప్పుడు నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. అది ముందు నా తండ్రికి, ఆ తర్వాత నాకు. ఇంతే సంగతులు గుర్తుపెట్టుకో. వెలగాలి అన్న ఆరాటం నీకుంటే కరుగుట అనే వెల చెల్లించడానికి నువ్వు నేను సిద్ధం కావాలి.
కరగనిది వెలుగు రాదు, కాలనిది వెలుగు రాదు. కరగటం, కాలటం అంటే త్యాగం. త్యాగం త్యాగం చేయటానికి మనం సిద్ధపడకపోతే లోకానికి వెలుగుగా ఉండలే. కొంతమందికి వెలగాలన్న ఆశ, కరగాలన్నా కాలాలన్నా భయం. కరగనది కాలనది వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది తల్లి? ప్రకృతిలో దేవుడు పెట్టిన నియమం అది. కాబట్టి వెలగాలని ఎంతమంది ఆశించారో అంతమంది కరగటానికి కాలటానికి కూడా సిద్ధమవ్వాలి. అంటే త్యాగాలకు సిద్ధమవ్వాలి. మన ఇచ్చలను త్యాగం చేయాలి, మనం కలిగి ఉన్న దాన్ని త్యాగం చేయాలి, మన భోగాలను త్యాగం చేయాలి, మన ఘనతను త్యాగం చేసి తగ్గించుకోవాలి. ఈ త్యాగాలకు పూనుకోకుండా వెలగలేవు నాన్న. దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. నా దేవుడు నిన్ను వెలిగించి వాడుకుంటాడు. దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నా కొరకు వెలుగుతావా అని. నేను వెలగాలని ఉంది ప్రభువా, అన్నోళ్ళు చేతులు ఎత్తండి, నీ కొరకు వెలగాలని ఉంది తండ్రి అన్నాడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, అట్లయితే కరగటానికి ఇష్టపడుతున్నావా? నలగటానికి ఇష్టపడుతున్నావా? కాలడానికి ఇష్టపడుతున్నావా? సిద్ధమా? అయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నా బిడ్డలు ఏదైతే కోరారు ప్రభు, అదే వారి ఎడల జరిగించి కరిగి వెలిగి లోకాన్ని వెలిగించే విధంగా త్యాగపూరితమైన హృదయాలతో మా బిడ్డలందరూ కూడా నాయన సిద్ధపడి లోకాన్ని వెలిగించినట్లు సహాయం చేయి. ఆ కృప మా అందరికీ దయచేయి. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి.